చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిరంజీవి గారితో అంత వండర్ఫుల్ జర్నీలో ఉన్నటువంటి ఒక మంచి 2-3 ఇన్సిడెంట్స్, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి, లేదా వాట్ ఎవర్ యూ ఫీల్ గ్రేట్ అబౌట్ అసలు ఆయన గురించి చాలా సార్లు చెప్పాను. అసలు వేరే రేంజ్. అసలు 1 సెకండ్ కూడా వేస్ట్ చేయరు. ఇప్పుడు నేను షూటింగ్లో అనుకోండి, ఫుల్గా రిలాక్స్ అయ్యి ఇంట్లో టీవీ చూస్తాను, లేకపోతే టైం ఉంటే పడుకుని అలా ఉంటుంది. అన్నయ్య షూటింగ్ ఉన్నా లేకపోయినా అంతకుముందు కలవాలనుకున్న వాళ్ళని ఫోన్ చేసి రప్పించి కూర్చోవటం తెలుసు కదా. ఇప్పుడు ప్రభు ఖాళీగా ఉన్నారా అని నీతో కొన్ని విషయాలు పంచుకోవటం, నాలెడ్జ్ పెంచుకోవటం, ఇంకా అసలు 24 గంటలు అదే ఇది. అసలు రిలాక్స్ అయ్యి సమస్య లేదు. ఇప్పుడు 4 సినిమాలు హీరోగా కంటిన్యూ షూటింగ్లు చేస్తున్నారంటే అసలు ఎంత ఎనర్జీ కావాలి దానికి. నాకు వరుసగా 10 రోజులు షూటింగ్ ఉంటే తర్వాత 4 రోజులు ఎగను నేను. అటువంటిది పైగా మన క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన సాంగ్స్ చేయాలి, ఫైట్స్ చేయాలి, ఎమోషన్ సీన్లు చేయాలి. అబ్బో అసలు ఆ ఎనర్జీ అది అసలు వేరే కాదు. ఇన్సిడెంటల్ గా ఒకటి చెప్తే, ఇన్స్టెంట్లు గా చాలా చెప్పాను, చాలా ఉన్నాయి ఇన్స్టెంట్లు గా. అసలు చెప్పడానికి ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పుడు చెప్పడం కష్టం. 1-2 అయితే చెప్పాను నేను ఆల్రెడీ. అది నాకు టాగూర్ షూటింగ్ అప్పుడు యాక్షన్ గురించి ఆల్రెడీ నేను 2-3 సార్లు చెప్పాను. అసలు సెట్లోనే ఇన్స్పిరేషన్ అసలు మామూలుగా ఉండదు. షార్ట్కి పిలవకుండానే వెళ్ళిపోతుంటారు. మామూలు ఇలా మాడుతుంటారా, నీకు తెలుసు కదా, కోడైట్ రావడం అటు నుంచి వాకింగ్ స్టార్ట్ చేస్తే ఈయన లేచి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఆ కోడైట్ సార్ మీకు కాదు సార్, షార్ట్ హీరోయిన్ చేయడానికి వెళ్తున్నాను రోజులు కూడా ఉన్నాయి. అసలు అది రాగానే నేను స్టార్ట్ అయిపోతారు ఇలాగా. ఒక మెగాస్టార్ స్థాయికి వెళ్ళి ఒక షార్ట్ వస్తుందంటే బాగా ఎన్నిసార్లు కాఫీ అడుగుతారు, ఇలా నీ లోపల అక్కడ స్టార్ట్ అవుతున్నాడు, కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. మామూలుగా తాగేసి వెళ్ళొచ్చు, ఏమవ్వదు అక్కడ, అంత ఫాస్ట్గా ఏం చేశారు కదా. కానీ అస్సలు తినేది ఉన్నా కానీ పక్కన పెట్టి షార్ట్కి వెళ్ళిపోతారు ఫస్ట్. ప్లస్ టైమింగ్. అందరూ చెప్పేటువంటిది ఎన్టీ రామారావు గారి తర్వాత రూరల్ లెవెల్లో అంటే అట్టడుగు ఈ ప్రజానీకంలో కూడా విశేషమైనటువంటి ప్రజాదరణ, గుర్తింపు, ఆదరణ ఉన్నటువంటి స్టార్ చిరంజీవి గారు. ఆయన ఎందుకు రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఈ రాజకీయపరమైన ఆయన ప్రస్థానం వైఫల్యం వైపు నడిచింది అనేటువంటి దానికి మీరు ఎలాంటి అనాలిసిస్ చెప్తారు? అది జనం ఆయన గురించి ఏమనుకున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు హీరోగా వేరు, పొలిటికల్గా వేరు. వాళ్ళు ఆ 2 మెర్జ్ అయినాయా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదివరట్లా కాదు కదా, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక ఇక్కడ చాలా సమీకరణలు ఉంటాయి. పాలిటిక్స్ అంటే, సినిమా అంటే ఓన్లీ ఇమేజ్, యాక్టింగ్, స్కిల్ అది ఒకటే. కానీ రాజకీయంగా చాలా ఉంటాయి. ఇక్కడ మతం ప్లే చేస్తుంది, జాతి ప్లే చేస్తుంది, కులం ప్లే చేస్తుంది, ఆ లోకల్ పాలిటిక్స్ ప్లే చేస్తుంటాయి. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటి, పలానా పార్టీ కాదు కదా. నువ్వు తెలుగుదేశంలో ఉంటే నేను వైఎస్ఆర్సీపీలో ఉంటా, నేను తెలుగుదేశానికి వెళ్ళిపోతే నువ్వు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతావు. ఇది పార్టీ బేస్డ్ కాదు పాలిటిక్స్, ఇట్స్ ఇండివిజువల్ పాలిటిక్స్. నియోజకవర్గానికి, స్ట్రీట్కి ఒక రకమైన పాలిటిక్స్ ఉంటాయి. అది దానికి అవగాహన ఉండాలి, అలా మాట్లాడగలగాలి, అటు నిన్ను సాటిస్ఫై చేయగలగాలి, నన్ను సాటిస్ఫై చేయగలగాలి. అందులో చాలా ఉంటాయి. మంచితనం కూడా ఆయన వైఫల్యానికి కారణం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ యాంగిల్లో మీరేం చెప్తారు? నేను చెప్పింది ఏంటి, నిన్ను కన్విన్సేయాలి, నన్ను కన్విన్సేయాలి అంటే మంచోడుగా ఉంటాం కుదరదు కదా. కన్విన్స్ చేయలేకపోతే అది ప్రాబ్లం వస్తుంది. పవన్ కళ్యాణ్తో మీకున్నటువంటి వ్యక్తిగత అంత క్లోజ్ ఏం కాదు. నేను మ్యాక్సిమం 4-5 సార్లు కలిసి ఉంటాను. అంటే చిరంజీవి గారితో రెగ్యులర్గా ఉన్నటువంటి సమయంలోనే ఆయనతో 1-2 సార్లు కలిసి ఉంటారు ఆయన. కానీ ఆయన బాగా జోయల్గా ఉంటారు నాతో. నేను కనిపిస్తే రాజు గారు ఏంటి ఈ టైంలో బాగా చాలా బాగుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వ్యక్తిగతంగా మీకున్నటువంటి యాక్టర్గా, పొలిటీషియన్గా ఈ రెండింటి మధ్య వైవిధ్యం చెప్పగలరా? యాక్టర్గా ఆయన సినిమా దేవుడు అండి. పొలిటీషియన్గా నాకైతే పెద్ద అవగాహన లేదు ఆయన గురించి. నెక్స్ట్ మోహన్ బాబు గారితో మీకున్న అనుబంధం గురించి, మోహన్ బాబు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్య సరసాల గురించి చెప్పండి. మోహన్ బాబు గారు ఎందుకంటే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా ప్రాక్టికల్ జోక్స్ చేసేటువంటి వ్యక్తి. ఆయనతో మీ జర్నీ గురించి చెప్పండి. అవును, బాగా చాలాసార్లు కలిసి టైం స్పెండ్ చేయటం. కానీ ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు,
భోజనానికి రా అని, లేకపోతే టిఫిన్కి రా, చాలా రోజులు ఆయన చూసి. పెదరాయుడు సినిమాలో తమ్ముడి పాత్ర వేయటం దగ్గర నుంచేనా మీ అనుబంధం? అంతే అంతే. ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి మరి ఆయనే ప్రొడ్యూసర్ కూడా కదా, ప్లస్ ఆ స్కూల్లోనే షూటింగ్ అంతా జరిగింది. అప్పటి నుంచి బాగా, పైగా సినిమా సూపర్ డూపర్ హిట్. పెద్ద ఆ క్యారెక్టర్ ఒరిజినల్ చేసింది కూడా నేనే నాటమ్మాయిలో కూడా నేనే చేస్తాను. కాబట్టి ఇక ఆటోమేటిక్ ఇంకా అందులో నాకు సంగమితో క్లైమాక్స్ లో సాంగ్ ఉంటది, డ్యూయట్. ఇందులో తీస్తారు నా తెలుగులో. ఫస్ట్ యాక్చువల్గా శ్రీకాంత్ అడిగారు, శ్రీకాంత్ చేయనంటే మళ్ళీ నన్నే పెట్టారు. ఆయనతో ఏంటి చెప్పండి, ఎలా ఉంటుంది? ఆయనంతా పంక్చువాలిటీ అండి. ఇదే ఆయన నాకు తెలిసి నైట్ లో రైస్ తిని 40 years అయిందంట. అంత కమిట్మెంట్ ఉంటుంది ఏదన్నా ఒకటి తలుసుకుంటే. నైట్ ఓన్లీ టిఫిన్, ఆ గారిలో అయ్యో ఒకటో రెండు చాలా మితంగా, ఎటు మార్నింగ్ 5కి లేచి ఇప్పటికి జిమ్కి వెళ్తారైనా, లేకపోతే మార్నింగ్ రన్నింగ్. పెద్దరాయేటప్పుడు మేము ఇద్దరం మార్నింగ్ లేపేవారు నన్ను. 5కి ఏం చేస్తున్నా అంటే ఇద్దరం వెళ్ళి గ్రౌండ్లో జాగ్ చేసి ఎక్సర్సైజ్ చేసేవాడు. అప్పుడే బాగా క్లోజ్ అయింది. స్కూల్లోనే షూటింగ్ 1 month మాది. క్లైమాక్స్ సాంగ్ అన్నీ అక్కడే. ఇప్పటికీ అదే అనుబంధం 100%. మొన్న వెళ్ళి మళ్ళీ భోజనం చేసి వచ్చాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.